నన్ను వీడియోలో చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది గానుగ నూనె వాడుతున్నారు? ఇప్పుడు ప్యాకెట్ నూనెలు ఎంతమంది వాడుతున్నారు? ఇప్పటికీ ప్యాకెట్ నూనె వాడుతున్నారు. నేను చెప్పి లాభం ఏముందమ్మా? ఏం లాభం? నాకు ఇదేం పెద్ద లక్షల ఫాలోవర్స్ సారీ, ఎందుకంటే నాకు నా వాళ్ళు బయట తేడా లేదు. నీకు అర్థం కాదు. ఎవరైనా నన్ను నిజంగా ప్రేమిస్తే, నన్ను నా మాట మీద విలువ ఉంటే, అదేమంటేరా రేపటి నుంచి రిఫైన్డ్ ఆయిల్ బంద్ పెట్టండి. ఫస్ట్ రిఫైన్ నూనె వాడొద్దు మీరు ఎవరు కూడా. ఒకటి, చక్కెర వాడకండి, షుగర్ వాడకండి దయచేసి ప్లీజ్. మీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ప్రేమిస్తారు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు. చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఫోన్లో చేతితో ఫోన్ ఇచ్చేసి అక్కడే. నేను ఎందుకు బతుకుంటున్నామా ఇవన్నీ? ఓకే, సో దయచేసి క్యాన్సర్ ఇలాంటి రోగాలు మనకు రావద్దంటే మళ్ళీ చెప్తా, నాకు సిగ్గు లేదు, మీకు బుద్ధి లేదు. చెప్పినా కూడా అదే చేస్తారు. ఓకే, గానుగ నూనె వాడండి, నెయ్యి వాడండి. ఓకే ప్లీజ్, రిఫైన్డ్ షుగర్స్ వాడకండి. ఓకే, ప్యాకెట్ నూనె వాడకండి. బిస్కెట్లు, చాక్లెట్, చిప్స్లు, ఫోన్లు పిల్లలకి ఇవ్వకండి. ఓకే, బయట తిండి తినకండి. ఓకే, ఇంట్లోనే వండుకోండి. మన పిల్లల్ని ప్రేమిస్తాం కదా, ఇంటి తిండే పెట్టాలి కదా. ఓకే, ఇంకా దయచేసి ఒక 16 గంటలు ఏం తినకుండా ఉండండి. ఎప్పుడు తింటూ ఉండకండి. ఎప్పుడు తినడం కూడా పెద్ద రోగం. ఒక్కొక్కరి మొత్తం బొత్తలు వచ్చుకున్నాయి. ఓకే, ఎప్పుడు తింటా ఉండకండి. ఓకే, ఐమ్ రియలీ వెరీ సారీ. నాకు ఎందుకంటే ఇలా చూస్తా కదా రోజు పేషెంట్స్ ని. మీకేముంటది, మీకు ఒకరి పక్షాతం వచ్చింది, ఒకరి తలనొప్పి వచ్చింది, కానీ కొందరు నాకు స్టోరీస్ చెప్తారు, వాళ్ళ బాధ చెప్తారు. అది నిజంగా మీరు వింటే మీకు కూడా ఏడుపు వస్తుంది. ఐమ్ రియలీ సారీ మిమ్మల్ని బాధ పెట్టి